రోజు మనకి ఈస్టర్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైబుల్ ధ్యానం చేసుకునేటప్పుడు ఈస్టర్ సిలువల గురించిన వార్త మాత్రమే మనం ఈరోజు చదువుకుందాం. సో మనందరికీ ఇది శుభదినం, ఎందుకంటే దేవుడు మన కోసం మరణించి తిరిగి లేచిన రోజు కదా. సో దాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ఎవరైనా చదువుతారా? ఈరోజు బైబుల్ మన డివోషన్ ఏంటంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. చదువమ్మా, నెక్స్ట్ చాలు. సో ఇక్కడ మనం చదువుకుంటే కనుక 16వ అధ్యాయం అంతా కూడా దేవుడు మన పాపాల నిమిత్తం సిలువ వేయబడ్డాడు. ఇది మనందరికీ తెలిసిందే కదా. సో అలానే ఆయన చెప్పినట్టుగా లేఖనాన్ని నెరవేర్చినట్టు మూడో దినాన తిరిగి లేచాడు. అంటే గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేయబడ్డాడు, ఆదివారం రోజు అంటే ఈ రోజు తిరిగి లేచాడు. తిరిగి లేచినప్పుడు ఏం జరిగింది అనేది మనం ఈ 16వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు కూడా చదువుకున్నాం. ఇంకా ఉన్నాయి వచనాలు. బట్ ఈరోజు నేను దేని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఇక్కడ మీరు ఒక పర్సన్ని బాగా పర్టికులర్గా చూస్తారనమాట. మొట్టమొదటి వచనంలోనే ఉంటుంది, విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియ. సో ఈరోజు మనం మగ్దలేని మరియను గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకు దేవుడు మగ్దలేని మరియ మీద, అంటే ఎక్కువగా మనం బైబిల్ గ్రంథంలో కనుక చూస్తే సిలువ నుంచి తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ మగ్దలేని మరియ దేవుణ్ణి చూస్తుంది. తెలుసా మీకు? మగ్దలేని మరియనే దేవుడు కనపడింది ఫస్ట్ మగ్దలేని మరియకే. అలానే దేవుడు మొదట తిరిగి లేచాడని కూడా మగ్దలేని మరియనే చూసిందనమాట. మొట్టమొదటి దేవుడు కనబడింది ఆమెకే, దేవుడు లేచాడు సమాధిలో లేడు అని తెలిసింది కూడా మగ్దలేని మరియకే. సో మరి అపోస్తులు 12 మంది శిష్యులు ఉన్నారు, దేవుడు 3.5 సంవత్సరాలు వాళ్ళతో ఉంటాడు. మరి వాళ్ళకు కూడా కనబడంది, వాళ్ళకు కూడా లేని భాగ్యం మరి మగ్దలేని మరియకే ఎందుకు వచ్చింది? సో ఈరోజు మనం క్వాలిటీస్ ఆఫ్ మగ్దలేని మరియ, ఎందుకు దేవుడు ప్రత్యేకంగా మగ్దలేని మరియకే మొట్టమొదటి కనబడ్డాడు అనేది కొన్ని క్వాలిటీస్ మనం అనలైజ్ చేసుకుందాం. ఈ క్వాలిటీస్ ఈరోజు మీ అందరికీ కూడా, మీకు అందరికీ కూడా ఉంటే కనుక ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక మగ్దలేని మరియ వలె దేవుడు మొట్టమొదటి మనకు ప్రయారిటీ ఇచ్చేలాగా మనం తయారవ్వచ్చు. ఎంతమంది దేవుడు నాకు ప్రయారిటీ ఇవ్వాలని కోరుకున్నాడు? ఫస్ట్ నా పేరు సుధీర్, నేను అనుకుంటాను దేవుడు సుధీర్కే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. మీరు ఎంతమంది అనుకుంటున్నారు గాడ్ హ్యాస్ టు గివ్ ప్రైమరీ టు మీ, ఫస్ట్ నాకే ఇవ్వాలి, మిగతా వాళ్ళకి వద్దా? చెయ్యత్తరే మరి? చేయత్తలేదనుకో దేవుడు ఇవ్వడు, దెయ్యం వస్తాడు, సైతాన్. తెలుసా? ఎత్తు, సగం ఎత్తావే, సగం దెయ్యం. నీ జుట్టు బాగుంది, జుట్టు లేనివాడికి నీ జుట్టు కట్ చేసే మాలాంటి వాళ్ళకి బాధ. ఓకే, సో క్వాలిటీస్ ఆఫ్ మగ్దలేని మరియ. ఏం జరిగింది? దేవుడు మగ్దలేని మరియకి కనబడ్డాడు. కొన్ని క్వాలిటీస్ మనం చూసుకుందాం. ఆ క్వాలిటీస్ నేను చెప్తాను. ఎంతమంది అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు? మీరు చెప్పండి, మేము చేసుకుంటాం. సిద్ధం. జగన్ అన్న సిద్ధం కాదే, అడాప్ట్ చేసుకుంటాం అన్న వాళ్ళు చేయొద్దండి. అడాప్ట్ అంటే తెలుగులో ఏం సార్? అలవర్చుకుంటాం అన్నోళ్ళు చేయొద్దండి.
సగం చేయెత్తితే రాదు, ఫుల్. ఎస్, గుడ్. ఫస్ట్ పాయింట్ మీరు కనుక చూస్తే మార్కు సువార్త, కొన్ని బైబిల్ రిఫరెన్స్లు కొంచెం ఎక్కువ చెప్తాను, బట్ అక్కడెక్కడ తిరగను. మార్కు, లూకా, యోహాన్ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాను, ఓకేనా? సో కాబట్టి రిఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి, బట్ మిమ్మల్ని నేను కష్టపెట్టను. పాత నిబంధన తీపిచ్చి కొత్త నిబంధన తీపిచ్చి నేను కష్టపెట్టను. ఒక 2-3 అధ్యాయాల నుంచే మొత్తం రిఫరెన్స్లు నేను చూపిస్తూ క్వాలిటీస్ ఆఫ్ మగ్దలేని మరి ఏంటి, ఎందుకు దేవుడు అంతగా దేవుడు ఏర్పరచుకున్నాడు అనేది మనం చూద్దాం. మొట్టమొదటి క్వాలిటీ మనం కనుక గమనిస్తే, నేను గమనించింది ఫస్ట్ క్వాలిటీ, ఎందుకు దేవుడు మగ్దలేని మరియకే మొదట కనబడ్డాడంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. చాలు. పెందలకడ లేచి. దేవుడు ఫస్ట్ కనబడటానికి కారణం ఏంటి అంటే ఆదివారంన పెందలకడ లేచి, అంటే ఎర్లీ మార్నింగ్ దేవుణ్ణి చూస్తానికి మగ్దలేని మరి ఇష్టపడింది. ఎంతమంది ఎర్లీ మార్నింగ్ లేచి దేవుణ్ణి చూస్తున్నారు? ఎర్లీ మార్నింగ్ అంటే అకార్డింగ్ టు యువర్ ఎన్నింటికి ఎర్లీ మార్నింగ్ అంటే 6 ఎర్లీ మార్నింగ్ అని వాళ్ళు చేయొద్దండి. 7, 8, 5 o'clock ఎర్లీ మార్నింగ్ అని వాళ్ళు చేయొద్దండి. 5ంటికి లెగుస్తున్నాను వాళ్ళు చేయొద్దండి. 5 o'clock ఎర్లీ మార్నింగ్ అన్నప్పుడు చాలామంది చేయెత్తారు, లెగుస్తున్నా అన్నప్పుడు చాలా తక్కువ మంది చేయెత్తారు. సో ఈరోజు దేవుడు మరియని ఎందుకు ఏర్పరచుకున్నారు? మొట్టమొదటిగా దేవుడు మరియకే ఎందుకు కనబడ్డాడంటే పెందలకాడ లేచింది మరియ. మీరు మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలా? ఎంతమంది లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు? చేయొద్దండి. వాట్ ఎవర్ యూ డ్రీమ్స్, మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయి, మీ గోల్స్ ఏవైతే ఉన్నాయి, ఫుల్ఫిల్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి. నేను దేవుడిని నమ్మిన తర్వాత 30 దేశాలు వెళ్ళాను. ఇప్పటికి అమెరికా 6 సార్లు వెళ్ళాను. ఇలా చాలా కంట్రీస్ వెళ్ళాను. ఇలా నాలాగా ఎలా అంతమంది, నాకు ఇప్పుడు 2 పాస్పోర్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి, 3rd పాస్పోర్ట్ రన్నింగ్లో ఉంది. మరి నేను కూడా దేవుడిని నమ్ముకోకముందు 0, బట్ దేవుడిని నమ్ముకున్న తర్వాత చాలా దేశాలు వెళ్ళటానికి, చాలా మంచి పేరు తెచ్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మీకు అందరికి నిజంగా సక్సెస్ కావాలంటే మగ్దలేని మరి అడాప్ట్ చేసుకున్న ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచింది. ఇప్పుడు మీరందరూ కూడా ఏం చేయాలి? ఎర్లీ మార్నింగ్ లేవాలంటే రాత్రిపూట ఏం చేయాలి? ఇందాక చెప్తున్నాడు కదా ప్రసన్న, రాత్రిపూట మీ ఇన్స్టాగ్రామ్లు మాకు తెలుస్తాయని చెప్పి. ఇన్స్టాగ్రామ్లో ఎక్కువసేపు ఉన్నారు, ఇంకేమైద్ది? ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగలరా? లేదు కదా. సో ఎర్లీ మార్నింగ్ లెగవటం మగ్దలేని మరియలో ఉన్న క్వాలిటీ. ఈరోజు మీరు కూడా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకోవాలంటే, దేవుడు మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలంటే మీరు అడాప్ట్ చేసుకున్న ఫస్ట్ క్వాలిటీ పెందలకడ లేవాలి. సెకండ్ క్వాలిటీ ఏంటి? అసలు మగ్దలేని మరియలో స్పెషాలిటీ ఏంటి? రెండోది, ఆమె దేవుణ్ణి, షీ సర్వ్డ్ గాడ్. దేవుణ్ణి సర్వింగ్ అంటే ఏంటి? కొలిచింది, మర్యాదలు చేసింది. మనం చూద్దాం. మార్కు సువార్తలోనే ఉంటుంది, 15వ అధ్యాయం 39 నుంచి 41 చదవండి ఎవరొకళ్ళు. 39 నుంచి 41 నేనే చదువుతాను. ఆయనకి ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణం విడిచి చూచి, నిజంగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరం నుంచి చూచుచుండరి. వారిలో మగ్దలేని మరియ, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అని మరియు సలోమియు ఉండరు. ఆయన గలిలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వీరు. అక్కడ ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మరియ ఏం చేసిందంట? పరిచారం చేసింది, దేవుడికి సేవ చేసింది. సో మగ్దలేని మరియలో ఎందుకు దేవుడికి ఇష్టమైన క్వాలిటీ ఏంటి అంటే, రెండోది, షీ సర్వ్డ్ గాడ్. దేవుడికి సేవ చేయటం తనకి ఇష్టమైనదిగా ఎంచుకుంది. ఈరోజు మరి దేవుడికి సేవ చేస్తున్నారా? ఈ చర్చిలో ఏదైనా వర్క్ ఉందంటే చెమ్మటం అయినా అవ్వచ్చు, చేపలు వేయటం ఏమైనా అవ్వచ్చు, వాట్ ఎవర్, అది కూడా దేవుడి సేవే కదా. సో దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయనకి సేవ చేయాలి అని దేవుడు కోరుకుంటాడు. మగ్దలేని మరియలో ఆ క్వాలిటీ ఉంది. ఇంకోటి కూడా చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి అని మరియు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి.
మళ్ళీ అగైన్ మరణించిన తర్వాత 3వ దినాన మగ్దలేని మరి ఏం చేసింది, శవానికి సుగంధ ద్రవ్యాలు పూయాలి, శవానికి సేవ చేయాలి. అంటే ఆయన దేవుడు కాబట్టి ఆయనకి సేవ చేయాలని కోరుకుంది. బతికుండగా ఆయనకి సేవ చేయటానికి తపన పడింది. చనిపోయిన తర్వాత కూడా ఆయన సేవ చేయటానికి వెను తీయలేదు. అందుకనే దేవుడికి ఇష్టమైన మనిషిగా ఉందన్నమాట మగ్దలేని మరియ. ఇది 2వ క్వాలిటీ. 3వ క్వాలిటీ నేను గమనించిన దాంట్లో 3వ క్వాలిటీ, మగ్దలేని మరియ దేవుణ్ణి ప్రకటించింది, ప్రీచెస్ గాడ్. ఫస్ట్ క్వాలిటీ ఏం చెప్పాను నేను, షీఈ్ ఏ పెందలగడ లేచి పొద్దున్నే లేగవటం అలవాటైంది. సెకండ్ క్వాలిటీ సర్వ్ గాడ్. థర్డ్ క్వాలిటీ ప్రీచ్ గాడ్, దేవుణ్ణి ప్రకటించింది. ఒకసారి చూద్దాం, లూకా సువార్త 8వ అధ్యాయము 1-2 వచనాలు. లూకా సువార్త 8వ అధ్యాయము 1-2. ఎవరైనా చదువుతారా? చాలు. ఇక్కడ చూడండి, దేవుడు రాజ్య సువార్తను ప్రకటించే వాళ్ళల్లో ఈమె కూడా ఉందంట. అంటే ఏంటి అంటే ఆమెకి భారం ఉంది, దేవుణ్ణి ప్రకటించాలి, దేవుణ్ణి తెలియచేయాలి, దేవుణ్ణి అందరికీ పరిచయం చేయాలి అని ఒక భారం ఉంది. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మిమ్మల్ని అందరిని ఆన్సర్ చేస్తారా? మీ శాలంకి యూట్యూబ్ లింక్ ఉంది కదా, ఎంతమంది మీ గ్రూప్స్లో షేర్ చేశారు? మీకు భారం ఉందా? నేనైతే నా గ్రూప్స్లో షేర్ చేశాను, నా స్టేటస్లో అప్డేట్ చేశాను ఇప్పుడే, నేను వచ్చే ముందే. మరి మీకు ఆ భారం ఉందా? మనం తెలుసుకోవటమే కాదు, అనేక మందికి దేవుణ్ణి తెలియచేయాలి కదా. దేవుడు ఏమంటాడంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మగ్దలేని మరియ ఆ పనే చేసింది. షీ ప్రీచెస్ గాడ్, షీ డస్ నాట్ హెసిటేట్ టు ప్రీచ్ గాడ్. అంటే దేవుణ్ణి పరిచయం చేయటానికి, దేవుణ్ణి తెలియచేయటానికి ఆమె ఏమీ కూడా ఇబ్బంది పడలేదన్నమాట. అందుకనే దేవుడికి నచ్చింది. ఫోర్త్ క్వాలిటీ మనం కనుక చూస్తే, 4వ క్వాలిటీ, నెవర్ లీవ్డ్ గాడ్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఏ పరిస్థితిలో అయినా, ఏ స్థితిలో అయినా సరే దేవుణ్ణి వదిలిపెట్ల. ఏ స్థితిలో అయినా సరే అంటే, పేతురు 3.5 సంవత్సరాలు దేవుడితో ఉండి సిలువ వేయబడుతున్నప్పుడు ఏమన్నాడు? 3 సార్లు దేవుడు ఎవరో తెలియదని బొంకాడు కదా. చాలామంది శిష్యులు అక్కడ లేరు. కానీ అసలు మనం ఎందుకు మగ్దలేని మరియకు అంతగా దేవుడు ఘనత ఇచ్చాడో చూద్దాం. నెవర్ లీవ్డ్ గాడ్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఈరోజు మనం కూడా ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మరి ఆ పనే చేసింది. ఒకసారి చూద్దాం, మార్కు సువార్త 15వ అధ్యాయము 40-41 వచనాలు చూద్దామా? చదవండి ఎవరొకరు. చాలు. సో ఇక్కడ ఎక్కడ మనం మరియను చూస్తామంటే, సిలువ వేయబడుతున్నప్పుడు మరియను అక్కడ చూస్తాం. సిలువ వేయబడుతున్నప్పుడు అక్కడ ఎవరున్నారు? మరియ ఉంది. అంటే సిలువ వేస్తున్నారు అక్కడ. ఆ రోజు పేతురు ఏం చేశాడు? ముమ్మారు ఎవరో తెలియదని బొంకారు. కొంతమంది శిష్యులు అక్కడ కనపడలా. కానీ మరియ మాత్రం అక్కడ సిలువ వేయబడుతున్నప్పుడు భయపడలేదు. కానీ సిలువ వేయబడుతున్న పరిస్థితుల్లో కూడా మరియ దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళలేదు. ఇంకోటి కూడా చూద్దాం, మార్కు సువార్త 15వ అధ్యాయం 46-47 కూడా చదవండి. నేనే చదువుతాను. అతను నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టలో చుట్టి, తర్వాత బండలో తొలిపించిన సమాధి యందు ఆయన పెట్టి, ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. మగ్దలేని మరియు యోసే తల్లి అనే మరియు ఆయన ఉంచబడిన చోట చూచిరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మరియను ఎక్కడ చూస్తామంటే, సిలువ వేయబడుతున్నప్పుడు చూస్తాం. రెండోది
సిలువ వేసిన తర్వాత ఆయన సమాధిలో పెడుతున్నప్పుడు కూడా అక్కడ కూడా మరియ ఉంది. అంటే ఆ కష్టంలో కూడా మరియ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. సిలువ వేయబడుతున్నప్పుడు ఇక్కడ శిష్యులు ఉన్నారని గమనించాం, మనం ఏమన్నా గమనించాం ఇక్కడ? గమనించాం, కానీ మగ్దలేని మరియ మాత్రం అక్కడ ఉండటం గమనించాం. ఇంకోటి కూడా చూద్దాం, యోహాను సువార్త ఒకసారి చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 14-15 చదవండి. చెప్పమ్మా, చదువు 14-15. చాలు. ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా మరియ సిలువ వేయబడుతున్నప్పుడు దేవుడి దగ్గరే ఉంది. 2 సమాధిలో పెడుతున్నప్పుడు అక్కడే కాసుకొని ఉంది. 3 దేవుడి దగ్గర సమాధి తొలగించబడి అక్కడ దేవుడి శరీరం లేనప్పుడు అక్కడ అంటది, ఎవరో దేవదూత అనుకొని దేవుడితోనే, అయ్యా తప్పిపోయారు, దేవుడు కనబడట్లేదు, ఎక్కడున్నాడు చెప్పు, నేను తీసుకొని వెళ్ళిపోతానంటుంది. అంటే ఏ స్థితి అయినా సరే దేవుణ్ణి విడిచిపెట్టడం ఆమెకి ఇష్టం లేదు. కష్టంలో అయినా సరే, శ్రమలో అయినా సరే, బాధలో అయినా సరే దేవుణ్ణి విడిచిపెట్టలా. దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు వస్తే అని అనిపించినా దేవుణ్ణి విడిచిపెట్టలా. సమాధి దగ్గర విడిచిపెట్టలా, మరణం సిలువ వేయబడుతున్న చోట విడిచిపెట్టలా. తర్వాత 3వ దినాన మొట్టమొదటిగా దేవుడి సన్నిధిలో సిలువ వేయబడిన తర్వాత 3వ దినాన మొట్టమొదటిగా మరియ మాత్రమే అక్కడ కనిపించటం చూస్తాం. ఇంకా చెప్తా, చాలా ఇంట్రెస్టింగ్ వాడు చూడండి, మనం చదవండి 15 వచ్చిన ఒకసారి చదవమ్మా. ఎత్తుకొని పోద్దంట, ఎత్తుకెళ్ళిపోద్దంట ఆమె దేవుణ్ణి ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఎత్తుకొని వెళ్ళిపోద్దంట. అంటే అంతగా దేవుణ్ణి విడిచిపెట్టడం ఆమెకి ఇష్టం లేదు, అంతగా ప్రేమించింది. మీరు నిజంగా దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నారండి? ఎంతమంది దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువ ప్రేమిస్తున్నారు? చేయొద్దండి. అన్నిటికంటే అంటే మిగతా వాళ్ళని ప్రేమించొద్దా ఆ మాట చెప్పట్లా, బట్ దేవుడికి ఫస్ట్ ప్రయారిటీ ఎంతమంది ఇస్తున్నారు? చేయొద్దండి. మగ్దలేని మరియ అదే చేసింది. ఏ స్థితిలో అయినా సరే షీ నెవర్ లెఫ్ట్ హర్ హిస్ గాడ్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఇంకొకటి చూద్దాం, ఎందుకు మగ్దలేని మరియ అంత ప్రత్యేకంగా అన్నిసార్లు రాయబడిందో. ఐదొక వర్డ్, రిపెంటెడ్ టువర్డ్స్ హర్ సిన్స్. ఆమె తను చేసిన తప్పులు బట్టి పశ్చాత్తాపడింది. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే, తప్పు చేయడం సహజమే కదా, మాటల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచనల ద్వారా ఏదో పొరపాటు చేస్తాం. కానీ దేవుడు ఎవరైతే తప్పు ఒప్పుకుంటారో వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాడు. అందుకనే మగ్దలేని మరియని ఎక్కువగా దేవుడు ప్రేమించాడు. ఎందుకంటే ఆమె తన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడిన స్త్రీగా మనం చూస్తాం. దీని రిఫరెన్స్ కూడా చూపిస్తాను. ఇది యాక్చువల్గా ఇక్కడ పేరు అయితే ఉండదు, కానీ బైబిల్ పండితులు ఏం చెప్తారంటే మగ్దలేని మరియే ఈమె అంటారు. ఒకసారి చూద్దాం, లూకా సువార్త 7వ అధ్యాయం 46-47. చాలు. ఇక్కడ శిష్యులకి కొంచెం డిస్కషన్ అవుతూ ఉంటుంది అన్నమాట. మరి ఏం చేస్తుందంటే, ముందు వచనాలుగా మనం చూస్తే కనుక ఆ ఊరిలో ఉన్న, ఒకసారి చదవండి 37వ వచనం నేను చదువుతాను. ఆ ఊరిలో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిసేని ఇంట భోజనం కూర్చుండే వారిని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదలు నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదలను తడిచి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదలను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసిను. సో ఇది చూడండి, ఇక్కడ ఏం చేస్తుందంటే క్షమాపణ కోరుకుంటుంది. ఆ పాపాత్ములైన స్త్రీ ఒక అత్తరు బుడ్డి తీసుకొచ్చి ఆ దేవుడి పాదాల దగ్గర పూసి ఆ తర్వాత తల వెంట్రుకలతో ఏం చేస్తుంది, తుడుస్తుంది. కాబట్టి దేవుడు ఏమంటాడంటే విస్తారమైన పాపాలు క్షమించబడినాయి. ఎందుకు క్షమిస్తాడు దేవుడు? ఎంత విస్తారమైన పాపిని ఎందుకు క్షమిస్తాడంటే ఆమె పశ్చాత్తాపడింది.
ఏడుస్తూ దేవుడి పాదాల చెంతకు వచ్చి కూర్చొని ప్రార్థన చేయటం మొదలుపెట్టింది, దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టింది. మనందరం కూడా దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే, మన పాపం చేయటం చేస్తాం, ఆజ్ఞాతిక్రమం పాపం, జన్మతం మన పాపులం అయిపోయాం. కానీ దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే, మన పాపాల నిమిత్తం మనం పశ్చాత్తాపపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కోరుకుంటే ఎప్పుడైతే మన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి ఆ పాపాలని విడిచిపెడతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని ఏర్పరచుకుంటాడు. సో మగ్దలేని మరియలో ఉన్న క్వాలిటీ ఏంటో తెలుసా? షీ రిపెంటెడ్ టువర్డ్స్ హర్ సిన్స్. ఇది ఒక క్వాలిటీ. తన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడింది, బాధపడింది. అందుకనే దేవుడు మరియని ఏర్పరచుకుంటాడు. ఇంకొక క్వాలిటీ చూద్దాం. అర్థమవుతుందా? బోరు కొడుతుందా? లేదుగా, అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. మీరు ఆ క్వాలిటీస్ కనుక అడాప్ట్ చేసుకుంటే, మీరు ఆ క్వాలిటీస్ కనుక అడాప్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మన లైఫ్లో దేవుడు మనల్ని పిలిచేలాగా, దేవుడు మనకి ప్రయారిటీ ఇచ్చేలాగా దీవించబడతాయి అన్నమాట. నెక్స్ట్ క్వాలిటీ నేను గమనించింది, ట్రస్ట్ గాడ్ అండ్ హిజ్ వర్డ్స్. దేవుడి యందు విశ్వాసం ఉంచింది. దేవుడి యందు విశ్వాసం ఉంచింది. ఈరోజు మీరు ఎంతమంది దేవుడిని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు? ట్రస్ట్. ఎస్, ఇన్ గాడ్ ఎలోన్ వి ట్రస్ట్ కదా. మనందరం దేవుని నమ్ముకున్న వాళ్ళం, దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. కానీ ఒక్కోసారి మన అవిశ్వాసం ఉంటూ ఉంటుంది. ఏమో దేవుడు చేస్తాడా, ఏమో మనుషుల వైపు చూస్తాం. కొంతమంది మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు మనుషుల వైపు చూస్తాం, వాడు సహాయం చేస్తే బాగుండు, వీడు రికమెండ్ చేస్తే బాగుండు, అలా అనుకుంటూ ఉంటాం. కరెక్టా? వాళ్ళు రికమెండ్ చేస్తే నాకు జాబ్ వచ్చుద్దంట, వీళ్ళు రికమెండ్ చేస్తే నాకు సీట్ వచ్చుద్దంట కాలేజ్లో, అలా అనిపిస్తూ ఉంటుంది. మనుషుల మీద ఆధారపడతాం అనిపిస్తూ ఉంటుంది. కానీ మరి ఏం చేసిందంటే దేవుడి మీదే విశ్వాసం ఉంచింది. మనం ఎవరి వైపు చూడాలి? మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపే చూడాలి. మనుషుల వైపు చూసినప్పుడు దేవుడు పట్టించుకోవటం మానేస్తాడు. ఎందుకంటే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనం మనుషుల వైపు చూస్తే అది దేవుడికి నచ్చదు. కాబట్టి మరి ఏం చేస్తుందంటే ఆయన దేవుడి యందు విశ్వాసం ఉంచింది. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చదవండి. 10-11. చాలు, ఇది ఒక్కసారి చూడండమ్మా. ఇక్కడ ఆయన ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియచేసిన కానీ ఆయన బ్రతికి ఉన్నాడయో కనబడిన వారనియో వారిని నమ్మకపోయిరి. అక్కడ ఎవరు నమ్మలేదంట? ఎవరు నమ్మలేదు అక్కడ? శిష్యులే నమ్మలేదు. కానీ దేవుడిని మాత్రం మరియ మాత్రం నమ్మింది. నమ్మిందా లేదా? నమ్మింది. కాబట్టి శిష్యులు నమ్మకపోయినా కూడా మరియ దేవుడు ఉన్నాడు, దేవుడు మరణించాడు, దేవుడు తిరిగి లేచాడని విశ్వాసం ఉంచండి. మరి ఈరోజు మీరందరూ విశ్వాసం ఉంచుతున్నారా? నిజంగా దేవుడు మన కోసం తిరిగి లేచాడు అన్న వాళ్ళు చేయొద్దండి, హల్లెలూయా చెప్పండి. దేవుడు మన కోసం, మనం కేవలం ఏమో నిజమో కాదో, దేవుడు లేచాడో లేదో మనకేం తెలుసు, మనం ఏమైనా చూసామా అని మనసులో అనుకున్నాం అనుకో, మనం దేవుని యందు విశ్వాసం ఉంచినట్ట లేదు. కాబట్టి మరి ఏం చేసిందంటే ఆయన యందు విశ్వాసం ఉంచింది. ట్రస్ట్ గాడ్. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఏ గుడ్ క్వాలిటీ ఆఫ్ మరియా, మగ్దలేని మరియ వలె మనం కూడా ఏర్పరచుకోవడం వారం అవ్వాలంటే మనం ఏం చేయాలి? దేవుడి యందు విశ్వాసం ఉంచాలి. ఎన్ని క్వాలిటీస్ చెప్పాను ఇప్పుడు? ఎన్ని చెప్పాను? గుడ్. 7ఏనా 6ఆ? 6ఆ 7ఆ? 6. సెవెంత్ క్వాలిటీ మగ్దలేని మరియలో ఉన్న అతి ముఖ్యమైన క్వాలిటీ, ఇది చాలా ఇష్టమైన క్వాలిటీ నాకైతే. అపోస్తల్ ఆఫ్ గాడ్. మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రకటించింది, సిలువ వేసిన తర్వాత, దేవుడు లేచిన తర్వాత మొట్టమొదటిగా సువార్త చెప్పింది ఎవరు? మరియే, మగ్దలేని మరియ. మొట్టమొదటి సువార్తికురాలు ఎవరన్నా అన్నారు అంటే ఆమె మరియే. ఎలాగో చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. చాలు.
దేవుడు చెప్తాడు, నువ్వు వెళ్ళు, ఫస్ట్ కనిపించింది మరియకే, నువ్వు వెళ్ళు శిష్యులకి నేను లేచానని చెప్పు. అంటే మొట్టమొదటి సువార్తికురాలు ఎవరండి బైబిల్లో? మగ్దలేని మరియ. మనం చాలాసార్లు అనుకుంటాం ఎవరు మొట్టమొదటి సువార్తికులు అంటే మేబీ 12 మంది శిష్యులనో లేకపోతే పౌలు గారనో, ఇట్లా చాలాసార్లు రకరకాలుగా అనుకుంటాం. కానీ యాజ్ ఆఫ్ బైబిల్ శిష్యులకే సువార్త చేసిందామా, శిష్యులకే సువార్త చేసిందామా. 12 మంది శిష్యులకి చెప్పింది ఎవరు? మగ్దలేని మరియ. నేను లేచానని చెప్పు, వెళ్ళు అని చెప్పి మగ్దలేని మరియకి దేవుడు కనబడి చెప్తాడు. సో షీ ఈజ్ ద అపోస్టల్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి మొట్టమొదటిగా పునరుద్ధారుడైన క్రీస్తుని ప్రకటించింది. మనం చాలాసార్లు చూస్తాం కదా, వి ప్రీచ్ క్రైస్ట్ రిసరెక్టెడ్ అని ఉంటుంది, కరెక్టా? మేము పునరుద్ధారుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నాం అని ఉంటుంది. హోసన్నా మినిస్ట్రీస్లో కూడా మనం చూస్తే కనుక వి ప్రీచ్ క్రైస్ట్ రిసరెక్టెడ్ అంటే పునరుద్ధారుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. మొట్టమొదటిగా పునరుద్ధారుడైన క్రీస్తుని ప్రకటించింది ఎవరు అంటే మగ్దలేని మరియ. లేచాడు, సమాధిలోంచి లేచాడు, తిరిగి లేచాడు అని శిష్యులకు ప్రకటించేసింది, ఆనందంతో ప్రకటన చేసింది. ఇంకొక క్వాలిటీ చూద్దాం, 8th క్వాలిటీ, మగ్దలేని మరియలో ఉన్న 8th క్వాలిటీ, ఆల్వేస్ ప్రేజ్ గాడ్ అండ్ నెవర్ హెసిటేట్ టు గివ్ టు గాడ్. ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం ఉంది. రెండవది దేవుడికి ఇవ్వటంలో వెనుకడుగేలా, ఎంతైనా సరే ఇచ్చేయడానికి సిద్ధమైపోయింది. ఈరోజు మనం కూడా దేవుడికి ఏది అడిగితే అది ఇవ్వగలగాలి, ఏది అడిగితే అది. మగ్దలేని మరియలో ఆ క్వాలిటీ ఉంది. నెవర్ హెసిటేట్ టు గివ్ టు గాడ్. దేవుడికి ఇవ్వటానికి ఇష్టపడింది కానీ దేవుడికి ఇవ్వటానికి నసగల. ఈ రెఫరెన్స్ కూడా నేను చూపిస్తా. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. చాలు. సో ఇక్కడ మనం చూస్తే కనుక మొదటి వచనం, ఆయనకు పుయ్యి వలన ఏం తెచ్చుకున్నారంట? సుగంధ ద్రవ్యాలు. లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. 7వ అధ్యాయం 37. చదువమ్మా. చాలు. ఇక్కడ కూడా అత్తరు తీసుకొచ్చింది, అక్కడ సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చింది. 47వ వచనం చదవండి ఒకసారి. చాలు. సో కాబట్టి దేవుడికి విస్తారంగా ఇవ్వటానికి ఇష్టపడింది కాబట్టి ఏదైనా సరే ఆ రోజుల్లో అత్తర సుగంధ ద్రవ్యాలు అతి విలువైనవి. అతి విలువ, మనం బైబిల్లో కనుక చదువుకుంటే చాలా విలువైన ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు, అత్తర. కాబట్టి అటువంటి విలువైన వాటిని ఈరోజు మనం కూడా మనకి ఉన్న వాటిల్లో విలువైన వాటిని ఇస్తున్నామా? మీరున్న వాటిల్లో విలువైన వాటిని ఇస్తున్నారా? ఎంతమంది విలువైన వాటిని ఇస్తున్నారు? ఇస్తున్నాను వాళ్ళు చేయొద్దండి. విలువైందంటే ఏంటి మనం మాట్లాడుకుందాం. అసలు విలువైన, దేవుని దృష్టిలో విలువైందంటే ఏంటి? ఎస్, గుడ్, నీ హృదయం. మరి నీ హృదయాన్ని ఇచ్చేసావు దేవుడికి. అన్నిటికంటే విలువైంది దేవుడికి ఇవ్వాల్సింది ఏంటంటే నీ హృదయం. ఎందుకంటే ఈ లోకంలో ఎంత డబ్బులు ఇస్తే దేవుడికి తృప్తి ఉంటుందా? ఎందుకు? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, బంగారం ఆయన కలుగజేసిందే, రాళ్ళు, వజ్రాలు, వైడూర్యాలు మొత్తం ఆయన పెట్టినే కదా, సృష్టిలో పెట్టినే కదా. బంగారం ఎక్కడి నుంచి వచ్చుద్ది? భూమిలో నుంచి వచ్చుద్ది. వజ్రాలు, వైడూర్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో నుంచి, నీళ్ళల్లో నుంచే వస్తాయి కదా. సో ఏవైనా సరే భూమిలో నుంచి వచ్చేది, భూమి తయారు చేసిన దేవుడే. మన దేవుడికి ఏమి ఇస్తే ఆయన తృప్తి ఉంటుంది, ఆయన సంతోషపడతాడు. ఆయనకు కావాల్సింది ఏంటంటే దేవుడు వాక్యంలో ఉంటుంది, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలియాగం అంటారు. దేవుడు నాకు ఇష్టమైన బలియాగం. ఆయనకి ఇష్టమైనది ఏంటి? మన హృదయం ఆయనకి ఇవ్వాలి. మన హృదయం ఎవరికి ఇస్తున్నాం? ఏ అమ్మాయికో ఏ అబ్బాయికో వాళ్ళకి ఇచ్చేసాం హృదయం అనుకుంటే ఇంకా హృదయంలో ఖాళీ ఉండదు కదా. మీ హృదయంలో ఖాళీ ఉందని వాళ్ళు చేయొద్దండి. మిగతా వాళ్ళ హృదయం నిండా ఎవరు ఉన్నారు అయితే, గ్యారంటీగా ఎవరు ఉంటారు. ఇప్పుడు అందరు చేయెత్తారే. మీ హృదయం ఖాళీగానే ఉందా? ఖాళీగా ఉందా? మరి చేయెత్తవే, నిజం చెప్పు, ఉందా? ఇప్పుడు మీ హృదయంలో ఎవరితో నింపుకోవాలా? ఎవరితో నింపుకోవాలి? హృదయం నిండా ఎవరు ఉండాలి?
ఏసు ఉండాలి. ఏసు ఉంటే ఏమైద్ది? అప్పుడు దేవుడు మగ్దలేని మరియ వలె మనల్ని కూడా ఏర్పరచుకోవడానికి ఇష్టపడతాడు. ఈరోజు మనం కొన్ని క్వాలిటీస్ మనం చూసాం కదా. ఎన్ని క్వాలిటీస్ గమనించాం? ఒకసారి ఎవరు చదువుతారు? 8 క్వాలిటీస్ చెప్పాను నేను. ఎవరు చదువుతారు? టక్క 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 8 క్వాలిటీస్ చెప్పండి. ఎవరన్నా రాశారా? చదవమ్మా, ఎవరో ఒకరు చదవండి, పర్లా. సరే, నేనే చదివేస్తా, టైం లేదు కాబట్టి నేనే చదువుతా. మొట్టమొదటి క్వాలిటీ, ఎర్లీ మార్నింగ్. షీ వేకప్ ఎర్లీ మార్నింగ్ అండ్ షీ గివ్ ప్రయారిటీ గాడ్. పొద్దున్నే లేచింది. ఈరోజు మీరు కూడా, నేను కూడా తెల్లవారుజామున లెగవాలి, 5ంటికి లెగవాలి. లెగిచ్చి ప్రేయర్ చేసుకోవాలి. ముందు ఫోన్ చూడకూడదు. రెండోది, సర్వ్ గాడ్, దేవుణ్ణి సేవించటంలో, ఆరాధించటంలో వెనకడిగేలా. 3, ప్రీచ్ గాడ్, దేవుణ్ణి ప్రకటించడంలో వెనకడిగేలా. 4, నెవర్ లెఫ్ట్ గాడ్ ఇన్ ఎనీ సర్కమ్స్టెన్స్. ఏ స్థితి అయినా సరే దేవుణ్ణి వదిలిపెట్టాల. 5, ఆమె పాపాల నిమిత్తం పశ్చాత్తాపడింది. 6, ట్రస్ట్ గాడ్, దేవుడి యందు, ఆయన మాటలందు విశ్వాసం ఉంచింది. శిష్యులు సైతం మేము నమ్మమన్నారు, ఆమె మాత్రం నమ్మింది. ట్రస్ట్ గాడ్ అండ్ హిజ్ వర్డ్స్. నెక్స్ట్ పాయింట్, అపోస్తుల్ ఆఫ్ గాడ్, శిష్యులకి పునరుద్ధానాన్ని, క్రీస్తును ప్రకటించింది. 4, 9. నెక్స్ట్ లాస్ట్ది, ఆల్వేస్ ప్రేజ్ గాడ్ అండ్ నెవర్ హెసిటేట్ టు గివ్ బ్యాక్. సో ఇలా ఉండటం వల్ల, ఈ క్వాలిటీస్ ఉండటం వల్ల దేవుడు ఆమెను ఎలా దీవించాడు కొన్ని మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైందా? ఇప్పుడు ఇలా ఉంటే ఏం జరుగుద్ది? మనం కూడా ఈ క్వాలిటీస్, 8 క్వాలిటీస్ చెప్పాను నేను ఈరోజు. ఆ క్వాలిటీస్ మగ్దలేని మరికే కాదు, మీకు నాకు అందరికీ కావాలా వద్దా? ఇప్పుడు నేను చెప్పిన ఏ క్వాలిటీ అని నాకు అక్కర్లేదని వాళ్ళు చేయొద్దండి. పొద్దున్నే లెగవాలక్కర్లేదు, దేవుణ్ణి స్తుతించడం అవసరం లేదు, దేవుణ్ణి నమ్మటం అవసరం లేదు, దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వటం అవసరం లేదు, దేవుడికి మన హృదయం ఇవ్వటం అవసరం లేదు, దేవుడికి శ్రేష్టమని ఇవ్వటం అవసరం లేదు అన్న వాళ్ళు ఎవరో నుండి చేయొద్దండి. మరి ఇస్తామన్న వాళ్ళు చేయొద్దండి. ఇస్తాం, 8 క్వాలిటీస్ నేను ఇస్తానన్న వాళ్ళే. పునరుద్ధారణ క్రీస్తు మొట్టమొదటి కనబడింది మగ్దలేని మరియకి. ఎందుకంటే ఈ క్వాలిటీస్ ఆమెలో ఉన్నాయి కాబట్టి. ఈరోజు మన ఇళ్ళల్లో మనకి ఫస్ట్ దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. ఆ క్వాలిటీస్ మనలో ఉంటే ఈ ఊర్లో, గుంటూరులో మిమ్మల్ని ఫస్ట్ బ్లెస్ చేస్తాడు. ఫస్ట్ ఆ క్వాలిటీస్ మీలో ఉంటాయి. ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఫస్ట్ బ్లెస్ చేస్తాడు, దీవిస్తాడు, స్వస్థపరుస్తాడు, రక్షణ ఇస్తాడు, మీ పాపాలను క్షమిస్తాడు. ఫస్ట్ అందరికంటే మనందరం కోరుకునేది ఏంటండి? నేను నా బిజినెస్లో ఎప్పుడు ఫస్టే ఉండాలని కోరుకుంటా. ప్రపంచంలోనే, హెర్బల్ లైఫ్లో నేను ఫస్ట్ ఉండాలని వరల్డ్లోనే, నాట్ హియర్. బికాస్ నా దేవుడు గొప్ప దేవుడు కదా. నేను అనుకోకూడదా? గుంటూరులో పుట్టి ప్రపంచంలో నేనే నెంబర్ 1 అవ్వాలని అనుకోకూడదా? అనుకోవచ్చు. నా దేవుడు సృష్టికర్త, మరి నేను ఆ దేవుడిని సేవిస్తున్నాను, నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాడు? ఇప్పుడు మా అబ్బాయి ఏదన్నా అడిగితే నేను ఫస్ట్ మీకు అందరికి ప్రయారిటీ ఇస్తానా, మా బిడ్డకి ఇస్తాను ఎక్కువ ప్రయారిటీ? మీరు అందరు అడిగితే కూడా నేను ఫస్ట్ మీకు ఇవ్వాలనుకున్నా, ఫస్ట్ నా కొడుక్కి ఇచ్చి, నా కూతురికి ఇచ్చి, ఆ తర్వాత మీకు ఇస్తాను నేను. ఇప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడైతే ఫస్ట్ ప్రయారిటీ మనకి ఇస్తాడో, ఎలాగా ఆ క్వాలిటీస్ మనకుంటే దేవుడు మనకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. అందుకనే మొట్టమొదటిగా మరికి మాత్రమే దేవుడు కనబడతాడు. నెక్స్ట్ పాయింట్, ఇంకొకటి ఆమెకు శ్రేష్టమైనది ఏంటి అంటే, ఈ మగ్దలేని మరియని మార్క్, లూకా, యోహాను, అపోస్తులు, ఇట్లా 4-5 ఈ క్యారెక్టర్స్ అంటే ఈ శిష్యులు రాసిన గ్రంథాల్లో 12 సార్లు మనం మగ్దలేని మరియ పేరు చూస్తాం. అయినా చూపించడానికి టైం లేదు, కానీ మొత్తంగా 12 సార్లు మగ్దలేని మరియ. ఇప్పటికే నేను చాలా చూపించాను, ఇంకా కొన్ని ఉన్నాయి రెఫరెన్సులు చూపించడానికి. 12 సార్లు అంటే ఒక్కసారి దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే మనం ఎంతో ఆనందపడతాం కదా. 12 సార్లు దేవుడు మగ్దలేని మరియ గురించి రాయించారంటే ఆ క్వాలిటీస్ ఉండబట్టే. నెక్స్ట్ పాయింట్, అతి ముఖ్యమైనది కాన్సిక్వెన్స్ ఏంటి అంటే, దానివల్ల ఆమెకు వచ్చిన ప్రయోజనం ఏంటంటే, అపోస్తులకే అపోస్తులైంది ఆమె. అపోస్తులు అంటున్నాం కదా మనం 12 మంది శిష్యుల్ని. అపోస్తులకే అపోస్తల్స్ ఆఫ్ అపోస్తల్స్. మీరు కనుక కరెక్ట్గా టైటింగ్ పెట్టాలంటే అపోస్తల్ ఆఫ్ అపోస్తల్స్. అపోస్తులకి, శిష్యులకే మొట్టమొదట పునరుద్ధారణ క్రీస్తును ప్రకటించింది. లాస్ట్గా ఆ శ్రేష్టమైన క్వాలిటీస్ ఉండడం వల్ల మగ్దలేని మరియ మదర్ ఆఫ్ ఫెయిత్ అయింది. విశ్వాసానికి తల్లిలాగా అయిపోయింది. హీరోయిన్ ఆఫ్ ఫెయిత్, మదర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం, మదర్ ఆఫ్ ఫెయిత్. మనందరం కూడా
ఆ విశ్వాసం కలిగి ఉండాలి. మగ్దలేని మరి ఎంత విశ్వాసం కనబడింది. సిలువ వేయబడినట్టు అప్పుడు అక్కడే ఉంది, సమాధిలో పెడుతున్నప్పుడు అక్కడే ఉంది, మళ్ళీ తెల్లారగానే పెందలగడ లేచి అక్కడే ఉంది, మళ్ళీ దేవుడు కనబడపోతే మళ్ళీ వెతుకుతూనే ఉంది. మొట్టమొదటి దేవుడు కనిపించిన తర్వాత మళ్ళీ దేవుడు పనిచేయడమే స్టార్ట్ చేసింది. అంటే ఎంత విశ్వాసం ఉండుంటుంది దేవుని మీద. సిలువ వేయబడుతున్నప్పుడు అందరూ పారిపోతున్నారు, కానీ కొంతమంది మాత్రం అక్కడ ఉన్నారు. ఆ కొంతమందిలో మగ్దలేని మరియ ఉంది, సమాధి దగ్గర మగ్దలేని మరియ ఉంది, తిరిగి లేచినప్పుడు మగ్దలేని మరియ ఉంది, పెందలగడ లేచి ఆమె సేవ చేయడానికి మగ్దలేని మరియ ఉంది. అందుకని ఆమెకి బైబిల్ పండితులు ఏం పెట్టారంటే మదర్ ఆఫ్ ఫెయిత్, హీరోయిన్ ఆఫ్ ఫెయిత్ అని పెట్టారు. సో మనందరినీ కూడా దేవుడు ఇలా ఉండాలని, ఇలా దీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడండి. ఆయన అందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే ఈ లక్షణాలు మన దగ్గర ఉంటాయో, మన లైఫ్లో ఉంటాయో, మగ్దలేని మరియకి ఎలాగైతే దీవెనలు ఇచ్చాడో అలాగా మిమ్మల్ని నన్ను దేవుడు దీవిస్తానికి ఇష్టపడుతున్నాడు. ఆ క్వాలిటీస్ ఉండాలని ప్రార్థన చేసుకుందామా? ఆ క్వాలిటీస్ అడాప్ట్ చేసుకోవాలని ప్రార్థన చేసుకుందామా? ఇష్టం అన్న వాళ్ళు కళ్ళు మూసుకోండి. ఇష్టం, మాకు ఆ క్వాలిటీస్ నేను అడాప్ట్ చేసుకోవాలి, నేను ఇష్టపడుతున్నాను అన్న వాళ్ళు మీ కుడి చేయి పైకి ఎత్తండి. కిషోర్ అన్న మీ అందరి కోసం ప్రేయర్ చేస్తారు.